ఏంటి సంగతులు? S26 అల్ట్రా ఫోను మొన్న బయటకు తీసుకెళ్ళి ఒక్కరోజు వీడియో తీయంగానే గీతలు పడినాయి అని చెప్పా కదా. ఇగో ఆ గీతలు కొంచెం డీప్గా పడ్డాయి అనమాట. 3 గీతలు పడ్డాయి. అంటే స్క్రాచెస్ కాదు, చిన్న చిప్ ఎగిరినట్టు ఎగిరింది. ఇదిగో ఇది బాగా కనపడుతుంది. అయితే చూ ఇలా అంటే కూడా సౌండ్ వస్తుంది. మీకు వినపడుతుందో లేదో అందులో కానీ. అయితే ఇప్పుడే ఏదో స్క్రీన్ ప్రొటెక్టర్ ఒకటి కొన్నా. స్క్రీన్ ప్రొటెక్టర్ పెడితే కనీసం కనపడకుండా ఉంటాయి అని చెప్పి విన్నా. చూద్దాం. కొంచెం హెవీ యూసేజ్. బయటకు వెళ్ళినప్పుడు మొన్న ఏమైందంటే ఫోను ఇట్లా పట్టుకొని నడిచేటప్పుడు ఇట్లా పట్టుకొని నడుస్తాం కదా. నేనేం చేశానంటే పొరపాటున ఇట్లా పట్టుకొని నడుస్తూ ఉంటే అక్కడ ఒక దగ్గర గోడకి తగిలింది. గోడ అంటే మొన్న విమానాలు వీడియోలు తీస్తానికి వెళ్ళాం కదా. అక్కడ ఏమైందంటే పక్కన చిన్న వాల్ ఒకటి ఉంది, దానికి రాళ్ళు ఉన్నాయి. వాటికి తగిలింది, గట్టిగానే తగిలింది. అందుకు పడ్డాయి, లేకపోతే పడవ మామూలుగా. రెండు ఇస్తా ఉన్నారు, ఒకటే ఇచ్చారేంది? స్క్రీన్ గార్డ్ వేద్దాం. కనపడుతుందా? ఇగో స్క్రాచ్లు. ఇదిగో S25 అల్ట్రాకి S26 అల్ట్రాకి నాకు పెద్దగా తేడా ఏం కనపడట్లేదు పెర్ఫార్మెన్స్లో. కెమెరాలో కూడా అంత పెద్ద తేడా ఏం లేదు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే గమనించా. S26 అల్ట్రాలో మనం వీడియోలు తీసి తర్వాత మొత్తం అన్నీ అతుకుపెట్టేసి అప్లోడ్ చేస్తాం కదా. అప్లోడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ ముక్కలన్నీ అతుకుపెట్టేసేటప్పుడు ఇప్పుడు ఒక 20 ముక్కలు ఉన్నాయనుకో, 20 క్లిప్పులు ఉన్నాయనుకో, అంటే 20 జాయింట్లు కదా. ఆ జాయింట్ల దగ్గర వీడియో చూస్తుంటే టీవీలో ఒక బ్లాక్ మార్క్ మళ్ళీ వస్తుంది. ఇట్లా చక్ ఇట్లా వచ్చి ఇట్లా పోతుంది 1/10 ఆఫ్ అ సెకండ్లో. ఏంది ఈ S20 సామ్సంగ్ వాళ్ళు ఉన్న చోట ఉండరు, అన్ని పనిచేసేదాన్నే కదా కొత్తగా తీసుకొచ్చింది. ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉండాలి కానీ ఏందో ఏమో. అసలే మన ప్రొడక్షన్ అంతా దీంట్లోనే ఉంటుంది. కథలు, మాటలు, పాటలు, దర్శకత్వం అంతా సామ్సంగ్ ఫోనే. సరే చూద్దాం, ఆగు, దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. ఈ స్క్రీన్ గార్డ్ వాళ్ళు 1,00,000 ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు. ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఏమో. మైక్రోఫైబర్ క్లాత్ తుడిసి ఫస్ట్ వెట్ వైపు డ్రై అయి ఏం అవసరం లేదు. దీన్ని మించిన మైక్రోఫైబర్ క్లాత్ ఇంకొకటి ఉండదు. బాగా చేపను రుద్దినట్టు రుద్దితే పైన ఆల్ క్లియర్. ఇది ఉందా దీంట్లో? ఇది పెట్టేయాలనుకుంటా, అంతే అనుకుంటా. పెట్టేసి లాగేయమన్నాడు. లాగేద్దాం. ఫోర్స్ పెట్టాలా ఏంది? కింద పెట్టాలా? సరే, గిట్ట పట్టుకొని సెట్ అయిందా? అతుక్కుంటుందా లేదా? ఏంది ఇప్పుడు తీసేయాలా లేదా? తీద్దామా? వారిని ఇది అసలు ఎలా లేదుగా, ఇక్కడే ఉంది. ఏదో చేసాం, అర్థమైంది. దీన్ని పీకేసేటప్పుడు ఇదిగో ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని పట్టుకొని ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. ఇదిగో బబుల్స్ వస్తున్నాయి కొన్ని. బబుల్స్ వచ్చినాయి. ఈ బబుల్స్ని తీసేయడానికి ఏదో ఇచ్చాడు. ఇప్పుడు దీంతో గీకాలి దీన్ని. పోమ్మా, పోయిందిలే, బబ్బులు పోయింది. అసలు నేను కొన్నదే ఆ పడిన స్క్రాచెస్ ఇంకా పెద్దగా అవ్వకుండా ఉండటానికి. ఏం తేడా లేదు, స్క్రాచెస్ కనపడతానే ఉన్నాయి.
ఇక స్క్రాచెస్ అయితే పోలేదు. అయితే ఇప్పుడు వాటర్ ప్రూఫ్ వీడియోలు తీసేటప్పుడు లేకపోతే అటు ఇటు తిరగడానికి వెళ్ళేటప్పుడు వాటర్లో కూడా ముంచుతూ ఉంటాను నేను అప్పుడప్పుడు. ఆ పైన స్క్రీన్ మీద ఆ బొక్క ఉంది కాబట్టి అందులో నుంచి వాటర్ వెళ్తాయేమోనని చెప్పి, లేకపోతే ఇంకా ఆ హోల్ పెద్దగా అవ్వకుండా ఉండటానికి పెట్టాను నేను ఈ స్క్రీన్ని. మొన్న వాటర్లోకి వెళ్ళినప్పుడు ముంచేద్దాం అనుకున్నా ఆల్మోస్ట్, కానీ పైన బొక్క ఉందని గుర్తుకొచ్చింది. ఫింగర్ అస్సాం ఇదిగో. మళ్ళీ పెట్టమంటుంది, మళ్ళీ ఫింగర్ ప్రింట్ చేయమంటుంది. సరేలే, దీని సంగతి ఏందో చూద్దాం. S25 అల్ట్రాకి S26 అల్ట్రాకి పెర్ఫార్మెన్స్లో అయితే పెద్దగా ఏం తేడా లేదు, ఆల్మోస్ట్ సేమ్ ఉంది. మరి ఎందుకు కొన్నావంటే చెప్పాను కదా, S25 అల్ట్రాకి $900 ఇచ్చారు, అంటే 60% రేట్ ఇచ్చారనమాట. ఇంకోటి ఏంటంటే అసలు ఏం తేడా లేదు, డిట్టో ఉంది. మరి అయినా కానీ ఎందుకు రిలీజ్ చేశారు అంటే, ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో వాళ్ళు కనుక ప్రతి సంవత్సరము కొత్త డివైస్ రాకపోతే ఆ గ్యాప్ని వేరే కంపెనీ వాళ్ళు తన్నుకుపోతారు. నోకియా పరిస్థితి ఏమైందో చూశారుగా, బలవంతాన ఏదో ఒకటి చేసి అప్డేట్లు తీసుకొస్తూ ఉంటారనమాట. కనీసం ఇప్పటి నుంచి పెద్ద గీతలు పడకుండా ఉంటాయి, పడినా కానీ స్క్రీన్ మీద ఉంటాయి. ఇది ఉండాలి రో, స్క్రీను ఫోన్ కేసు లేకపోయినా కానీ పోతుంది. ఫోన్ కేసు లేకపోతే పడిపోతూ ఉంటాయి చేతిలో నుంచి. $30 అంట ఒక్కొక్క ప్రొటెక్టర్. ఇందులో ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు. అప్పుడు S25 అల్ట్రా మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తున్నాము, ట్రేడ్ ఇన్ పెట్టాం కదా, అప్పుడు $950 డిస్కౌంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫోన్ని రిటర్న్ పంపించేస్తున్నా. ఈ ఫోన్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, మొన్న డిస్కౌంట్ ఇచ్చిన $950 మళ్ళీ ఛార్జ్ చేస్తారు ఫోన్ వెనక్కి పంపించేసి. ఏం ప్రాబ్లం లేదులే, ఫోన్ కండిషన్ బాగానే ఉంది, ఫ్యాక్టరీ రీసెట్ చేసి పంపించాలన్నమాట, లేకపోతే యాక్సెప్ట్ చేయరు. ఎన్ని వీడియోలు తీసిందో ఇది, చివరికి ఏరియా 51కి కూడా వెళ్ళింది. సరే, రీసెట్లో ఫ్యాక్టరీ డేటా రీసెట్, దీంట్లో మొత్తం కిందకు వచ్చేస్తే ఇదిగో రీసెట్ అని ఉందా, డిలీట్ ఆల్. అయ్యో వెళ్ళిపోతున్నావా, రిమూవ్ ఈ సిమ్ అండ్ రీసెట్. ఆల్రెడీ సిమ్ మార్చేసా, ఈ సిమ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆల్రెడీ కొత్త ఫోన్లోకి. S26 కాదు కదా, కాదులే, 2 డిట్టో ఉన్నాయిరా బాబు, ఏ ఫోన్ ఏదో అర్థం కావట్లేదు. రీసెట్ అయిపోతుంది. టర్న్ ఆఫ్ చేసేసి లోపల పెట్టేద్దాం. వాళ్ళు ఎట్టిచ్చి పంపించారో మనం అంత ఇచ్చి పంపించాం. S25 अल्ट्रा रिटर्न लगा देंगे. चार्जर लेव कदा, लेवले. ओके, జాగ్రత్తగా షిప్ చేయాలి రో, లేదనుకో $950 బొక్క. మొన్న వాళ్ళు ఇచ్చిన బాక్స్, S26 అల్ట్రాకి వచ్చిన బాక్స్, మొన్న చెప్పాను కదా దాచిపెడతాను. ఇక్కడ నుంచి షిప్ చేస్తే టెక్సాస్కి వెళ్తుంది. మొత్తం శాంసంగ్ మెయిన్ సర్వీస్ సెంటర్ టెక్సాస్ స్టేట్లో ఉందన్నమాట. ఈ ఫోను S25 అల్ట్రాని ఎంత టార్చర్ పెట్టానంటే, గత కరెక్ట్గా సంవత్సరం ఒకసారేమో ఫ్లోరిడాలో మొసళ్ళు తిరిగే నదిలో పడిపోయింది. దాదాపు 20 నిమిషాలు అంతే ఉంది, అయినా కానీ పనిచేస్తూనే ఉంది. ఎర్రటి ఎండలో ఒక్కొక్కసారి వీడియోలు తీస్తుంటే
5-6 నిమిషాలు వీడియో తీసిన తర్వాత ఓవర్ హీట్ అయి ఆగిపోయేది. అంటే ఏ ఫోన్ అన్నా ఆగిపోతుంది ఓవర్ హీట్ అయితే ఇంటికి తీసుకొచ్చి రెండర్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి కొన్ని వీడియోలు గంట పైన ఉండేవి. అవన్నీ కూడా రెండరు మామూలు టార్చర్ కాదు. ఇదిగో ఇప్పుడు S26 అల్ట్రాలో వీడియో తీస్తున్నానా, పైన ఇందాక ఒక కవర్ పెట్టామా, అదే డిస్ప్లే ప్రొటెక్టరు, ఎంత ఉందంటే దాంట్లో ఏది రిఫ్లెక్షను, నేను ఏం మాట్లాడుతున్నాను అనేది కెమెరాలో సరిగ్గా కనపడట్లేదు, అంతా వెనకాలది కనపడుతుంది. అందుకే ఈ స్క్రీన్ ప్రొటెక్టర్లో నాకు అస్సలు నచ్చంది. బ్రైట్నెస్ కూడా ఫుల్గానే ఉంది, నేను కనపడట్లేదు, ఆ వెనకాల అన్నీ కనపడుతున్నాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ రా బాబు. ఎక్కడి నుంచి పడితే అక్కడ షిప్ చేయలేము. ఇదిగో ఈ కంపెనీలో నుంచి చేయమని వాళ్ళే ఇస్తారనమాట లేబుల్, రిటర్న్ లేబుల్. ఓవరాల్గా S26 అల్ట్రా మొన్న మన వీడియోస్కి వచ్చిన కామెంట్లు ఏంటంటే, కొన్ని ఫస్ట్ శాంసంగ్ ఫోన్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజులు స్లోగానే ఉంటుంది, కొన్ని అప్డేట్స్ వచ్చి తర్వాత ఫాస్ట్ అవుతుంది అని చెప్పి కొన్ని కామెంట్లు బాగానే కొట్టారు కామెంట్లు. నాకు తెలియదు ఆ విషయం, కానీ S25 కన్నా కానీ S26 కొంచెం స్లోగా అనిపిస్తుంది. మరి ఆ కామెంట్లన్నీ చూస్తే నిజమే అనిపిస్తుంది ఏందో. అయితే వీడియోలో రెండర్ చేయటము మొన్న చెప్పాను కదా, 45 నిమిషాలు ఉన్న వీడియోని రెండర్ చేస్తే S26 అల్ట్రా 30 నిమిషాలు పడితే S25 అల్ట్రా 28 నిమిషాలు పట్టింది. అంటే దాదాపు సేమ్. ఎందుకు రిలీజ్ చేశారో వాళ్ళకే తెలవాలి. సర్లే, మనకి $900 $950 ఇచ్చారని చెప్పి తీసుకున్నాం. అది అనండి. మరి మళ్ళీ ఎవరైనా కొన్నారా S26 అల్ట్రా?